కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు సామాన్యులకు వరంగా మారాయి. ఏమిటి ఆ పథకాలు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు అర్హులు అనే విషయాలను ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మా విక్రమ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను కొట్టడం మర్చిపోవద్దు. కేంద్ర ప్రభుత్వం అనేక స్కీమ్స్ ను తీసుకువస్తుంది. కేంద్రం అందించే స్కీముల వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్యానికి సంబంధించి కొన్ని పథకాలను కూడా ఇప్పటికే మన దేశంలోకి తీసుకువచ్చింది. అందులో ఒక మంచి స్కీమ్ ఆయుష్మాన్ భారత్ యోజన. ఈ స్కీమ్ తో ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. 5 లక్షల రూపాయల వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ ను పొందవచ్చు. దీనికి అర్హులైన వారు ఆసుపత్రికి వెళ్లి ఈ స్కీమ్ కింద ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఈ స్కీముకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ యోజన స్కీమును తీసుకువచ్చింది. హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ స్కీమ్ ఇది. 5 లక్షల వరకు ఉచితంగా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవుతుంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి. దానితో పాటు రెసిడెన్సీ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులందరి వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఇది చాలా సులువైన ప్రాసెస్. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీరు దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమును తీసుకువచ్చింది. ఈ స్కీమ్ కింద ప్రతి కుటుంబానికి 5 లక్షలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. ఈ కవరేజ్ కింద రోగిని 3 రోజుల ముందు ఆసుపత్రిలో చేర్చడంతో పాటుగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 15 రోజుల పాటు చికిత్సకు అయ్యే ఖర్చులు కేంద్రం భరిస్తుంది. 1400 రకాల వైద్య ప్రొసీజర్ల సేవలు, ఆపరేషన్ థియేటర్ ఖర్చులు వంటివి కూడా పొందవచ్చు. పేదలతో పాటుగా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈ పథకంలో చేరడానికి అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారు, కేవలం వేతనం మాత్రమే తీసుకునేవారు, ఇతర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ స్కీమ్లో చేరవచ్చు.